జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడుతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా నెత్తును. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునుందరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య నున్నవాడను నేనయనియు, నేనే మీ దేవుడు నేను యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకొందరు. నా జనులు ఇక నిన్నడును సిగ్గునందకయుందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. నాతో పాటు ప్రార్థన దగ్గర ఈ రాత్రి నాతో మీరు మాట్లాడండి. నాతో మీరు మాట్లాడితే నేను బ్రతుకుతాను. నాతో మీరు మాట్లాడితే నేను బలపడతా. మీరు నాతో మాట్లాడితే నా శాపములు పోగొట్టుకుంటాను. మీరు నాతో మాట్లాడితే నా శపితమైన జీవితాన్ని, దోషపూరిత జీవితాన్ని తొలగించుకొని దీవెనకరంగా మలుచుకుంటాను. ప్రభువా, అపవాది శోధిస్తున్న స్వార్థాన్ని విడిపించబడతా, పరిశుద్ధాత్మలో ఆనందిస్తాను. దేవా, నీవు నాతో మాట్లాడితే నేను గొప్ప కార్యములు నీ ద్వారా జరిగిస్తాను. మీరు నాతో మాట్లాడని బలపరిస్తే నీ మహిమార్థమై నేను ఫలిస్తా. నీ సాక్షార్థమై నేను ఈ కొబ్బరి గ్రామంలో నీ సాక్షాత్తుని బ్రతుకుతా. నువ్వు నాతో మాట్లాడయ్యా. మీరు నాతో మాట్లాడితేనే మా బ్రతుకు. నీ మాట లేకపోతే నా బ్రతుకు శూన్యం, అంధకారం, అయినా అగమ్య గోచరం. ఈ రాత్రి నాతో మాట్లాడే ప్రభుత్వాన్ని అర్థం చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేశం మీకు వందనాలు. నిత్యుడ సత్యదేవుడు మాకు చాలా ప్రస్తుత స్తోత్రాలు. దేవజనం దానిని నిలబెట్టుకుని సంవత్సరాల నుండి భారభరితమైన పరిచర్యను ఇక్కడ జరిగించడానికి ప్రకటించాను. ఎంతో బాధ్యతతో, భారముతో, కన్నెడుతో తండ్రి ఈ సంఘాన్ని కాస్తూ ఉన్నారు. తండ్రి, అటువంటి కాపాన్ని ఇక్కడ ఉంచినందుకు మీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే సంఘం అంతా కూడా ఏకకృతమైన ఐక్యతతో, ఏకాత్మతో, ఏకభావంతో, ఏకతాత్పర్యం, ఏక శరీరముగా, ఏక మనసు కలిగి చక్కగా పరిచయం జరిగిస్తూ అది సంఘ క్షేమానికి, సంఘ అభివృద్ధికి, సంఘ విస్తరణకు నీ బిడ్డలంతా ప్రయాసపడుతున్నట్టు కనిపిస్తున్నారు. ఒకవేళ అలాంటి వాటికి విరుద్ధంగా ఉంటే యేసునామమున ఆ దురాత్మ తొలగిపోను గాక. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ ఏకాత్మ నిలిచియుడును గాక. అని నీ దాసునిగా నిలబడ్డాను, అల్పడము అజ్ఞానం నుండి మంది నిలబడము, నన్ను పూర్తిగా మళ్ళీపరిచి మీరే ఘనత పొందమని, అత్యధికమైన మీ కృప మాపై మెండు కుమరించమని, తన శక్తివంతమైన మీ ఆత్మను, మహిమాన్వితమైన మీ ఆత్మను, ప్రభావపూరితమైన మీ ఆత్మను మాపై, నాపై, అందరిపై ఉంచి మేమంతా ఇంకా బలపడి ఫలించి నీకు మహిమకారం నిలుచుకోవడం దయచేయమని, సమస్తము మీ స్వాధీనంలో, మీ అధ్యక్షత, మీ నాయకత్వం జరిగించుకొని ఘనత పొందమని, అల్పుడము అయోగ్యుడు పూర్తిగా నన్ను మళ్ళీపరిచి మీరే ఘనత పొందమని, మీ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొని ఘనత పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు కూర్చున్నా. చదవబడిన మాట బహుశా మీరు చాలాసార్లు వినే ఉండొచ్చేమో, కానీ ఈ రోజు ఉన్న దేవుడు ప్రత్యేకంగా ఏదైనా మాట్లాడబోతున్నాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకంటే ముందుగా ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉండొచ్చు, నాకంటే ముందుగా బైబిల్ని అనేకసార్లు చదివేసిన వాళ్ళ దగ్గర ఉండి ఉండొచ్చు. కానీ దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడుతుందని మాత్రం నేను నమ్ముతాను. డిఎల్ మోడీ గారి దైవజనుడు అమెరికాలో పరిచారు. ఇప్పుడు 1880 ఆ కాలంలో ఒక ముందుని ఆయన ఒక సందర్భంలో ఇంటర్వ్యూ చేస్తున్నారట. ఒక న్యూస్ పేపర్ వాళ్ళు, మరి టీవీ వాళ్ళు క్వశ్చన్ చేశాం కదా, వాళ్ళు కూడా అడుగుతారు, అయ్యా బైబిల్ మీరు ఇప్పటికి ఎన్నిసార్లు చదివారు అని అంటే 200 సార్లు. ఎన్నిసార్లు అట? 200 సార్లు చదివేశారట బైబిల్ ఆయన. మరి ఇక్కడ ఒకసారి చదువున్నారా? చదవాలి. ఒకవేళ చదువు లేకపోతే దేవుని దేవలన ఫోన్లు ఉన్నాయి కదా, అన్నది ఉన్నాయి ఫోన్లు లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఇప్పుడు అసలు? లేదు. వాడు ఈ మధ్యన ఎవరో ఒక్కరుగాడు 19,000-18,000 కిడ్నీ అమ్మేసుకుని వెళ్ళిపోయి ఉంటున్నాడు. యాపిల్ ఫోన్ కిడ్నీ అమ్మేసుకుని మరి అంటే అది చచ్చిపోయిన పర్లేదు, నాకు ఏం కావాలి? ఫోన్ కావాలట. ఏమంటే తల్లిదండ్రులు కొట్టి మరి కొనిపించుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ఎవరు ఉన్నారు వీళ్ళు అంటాడు? తప్పది. బైబిల్ చెబుతున్న ఖచ్చితంగా తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి, వాళ్ళ మాట వినాలి, వాళ్ళని గౌరవించాలి. ఇప్పుడు నేను నా పిల్లలు పెళ్ళికి వచ్చారు, ఇప్పటికి మా నాన్న ముందు ముఖం ఇసుకుగా మాట్లాడాను. భయపడతా మా నాన్నగారికి, మా అమ్మగారికి కూడా. మా అమ్మగారు ఇప్పుడు చిన్న దెబ్బ కూడా వేయలేదు, అయినా భయపడతాను. ఎందుకంటే వాళ్ళు నేర్పింది కొంత, దేవుడు నమ్ముకోలేక పూర్తిగా నేర్పించాడు. వాళ్ళ ముందు
నువ్వు ఎంత గొప్పవాడమైనా అమ్మా నాన్నే వాళ్ళ ముందు ఖచ్చితంగా నువ్వు ఎంత విద్యావంతుడమైనా ఏం చేయాలి? గౌరవించాల్సిందే, వాళ్ళకు లోబడాల్సిందే. ఇది దేవుడు చెబుతున్నమాట. నేను స్తోత్రం చెబుతామా? కాబట్టి ఇది నిజం చెప్తున్నాను. కాబట్టి మా రాష్ట్రం అంటుంది, ఇది ఇప్పటికీ పోయి ఇంకా భయపడతారు మీరు ఏంటి అంటే ఉంటుంది. ఎందుకు భయపడాలంటే వాళ్ళు పెద్దవాళ్ళు. దేశానికి రాజైన అమ్మ కొడుకే, దేశానికి రాజైన అమ్మకు కొడుకే. అందరూ రాజుగారండి అంటారు, అమ్మ అంటది ఎరా అంటది. ఏమంటదమ్మా? ఎరా కొడుక అంటది. అందరూ అనగలగా రాజుగారండి వంగి నమస్కారం చేస్తారు. కానీ ఎరా ఊరని పిలిచే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే తల్లి మాత్రమే, తండ్రి మాత్రమే. అలాంటి తల్లిదండ్రులకు ఏం చేయాలి? మనం ఖచ్చితంగా లోబడాలి, మాట వినాలి. అప్పుడు ఖచ్చితంగా దీర్ఘాయుష్మంతులు అవుతాం. దేవుడు నిన్ను మన్నిస్తాడు, దీవిస్తాడు. దేవుని స్తోత్రం. గమనించాలి, ఈ ఫోన్లో మీకు ఆడియో బైబిల్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో బైబిల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చక్కగా వినొచ్చు. మెట్టుకు మన చెవులో నిత్యం దేవుని మాటలు వినపడుతూ ఉండాలి. మన హృదయంలో వాటిని నాటుకుంటూ ఉండాలి. నాకు చదువు రాదండి అని అక్కడ దేవుని దగ్గర చెబితే కుదరదు. ప్రభు దగ్గర ఏం సాకులకు తాగులేదు. ఏదైనా మనలో తాను ఇష్టపడి చేసుకున్న వాళ్ళకే దిక్కులేదు. సాకులు చెబితే ఇక మారపడదా? ఉండదు. సాకులు చెప్పడానికి తాగులేదని కింద పడ్డారు. సాకులు చెప్పి వాళ్ళ మీద వాళ్ళ మీద పెట్టేసి తప్పించుకున్నామంటే అవా అది వేసింది. సాకు ఎవరు పెట్టింది? ఆదామే పెట్టింది. ఆదామేమో అవ్వ పెట్టాడు. అవేమో పాము మీద పెట్టింది. చివరికి ముగ్గురు కలిసి దేవుని